హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో అన్ని వయసుల వారు ఇష్టపడే బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ బూందీ లడ్డు ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. బూందీ గరిటె లేకపోయినా కూడా చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే కొన్ని టిప్స్ని పాటిస్తే పర్ఫెక్ట్గా బూందీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా వీనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ బూందీ లడ్డూని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని వేడి చేసుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత ఆయిల్ని హీట్ చేసినట్టయితే టైం ఎక్కువగా పట్టి బూందీ ఆయిల్ పీలుస్తుంది. ముందు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకున్నాక పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో స్ట్రైనర్ని ఉంచుకుని అందులో 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. బూందీకి ఎప్పుడు కూడా శనగపిండిని జల్లించి మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా శనగపిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చితే వంట సోడాని యాడ్ చేసుకోవచ్చు. వంట సోడాని వేయకపోయినా కూడా బూందీ పర్ఫెక్ట్గానే వస్తుంది. నేను ఇక్కడ యాడ్ చేయటం లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది బూందీకి చాలా ఇంపార్టెంట్ అండి. కనుక మీరు వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి. నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి కూడా 1 కప్పు వరకు వాటర్ పట్టాయి. అలాగే పైన 1 టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ వాటర్ తక్కువగా యాడ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ వాటర్ని మాత్రం అస్సలు ఎక్కువగా యాడ్ చేయకండి. ఎందుకంటే మనం ఈ బూందీని బూందీ గరిటె లేకుండా ప్రిపేర్ చేస్తున్నాం. బూందీ పర్ఫెక్ట్ షేప్లో రావాలి అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక వాటర్ని చూసుకుని యాడ్ చేసుకోండి. బూందీ గరిటె లేకపోయినా కూడా పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటే మనం ఈ గరిటెతో కూడా బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి హోల్స్ ఉన్న ఏ గరిటెతో కానీ లేదంటే బౌల్తో అయినా సరే మనం బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇటువంటి గరిటె అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దీంతోనే బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బూందీని ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని విషయాలైతే ఖచ్చితంగా పాటించాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయి ఉండాలి. ఇలా మీరు కొద్దిగా పిండిని వేస్తే పిండి వెంటనే పైకి రావాలి. అలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని హైలో ఉంచుకుని కొద్దిగా పిండిని తీసుకుని గరిటెలో వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటే గరిటెను తట్టడం కానీ లేదా పిండిని రుద్దడం కానీ చేయాల్సిన అవసరం లేదు. పిండిని గరిటెలో వేసుకున్న తర్వాత పిండంతా ఒకే చోట పడుతున్నట్లుగా అనిపిస్తే గరిటెను కడాయి అంతా తిప్పుతూ వేసుకున్నట్లయితే ఒకే చోట పిండి పడకుండా ఉంటుంది. బూందీ లడ్డు కాకుండా దేనికైనా సరే బూందీని ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అదే బూందీ లడ్డూకైతే బూందీని అస్సలు క్రిస్పీగా ఫ్రై చేయకూడదు. క్రిస్పీగా ఫ్రై చేసినట్లయితే బూందీ పాకాన్ని అస్సలు పీల్చుకోదు. కనుక ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుని వెంటనే టీ స్ట్రైనర్ తోటి బూందీని బయటికి తీసుకోవాలి. రెండోసారి పిండిని వేసుకునేటప్పుడు బూందీ గరిటెని 2 వైపులా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. లేదంటే హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోయి బూందీ సరిగ్గా ఆయిల్లో డ్రాప్ అవ్వదు. ఒకసారి బూందీని ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అనేది కొద్దిగా తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ ఆయిల్ని కొద్దిగా హీట్ చేసుకున్న తర్వాత బూందీని వేసుకోవాలి. మీరు ఎప్పుడు బూందీని ప్రిపేర్ చేసినా సరే 3 విషయాలు అనేవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మొదటి విషయం, బూందీ గరిటె లేకపోతే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. రెండవ విషయం, ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి. మూడో విషయం, ప్రతిసారి గరిటెను క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే బూందీని వేసుకోవాలి. ఈ 3 విషయాలు గుర్తుంచుకుని మీరు ఎప్పుడు బూందీని ప్రిపేర్ చేసినా సరే బూందీ గరిటె లేకపోయినా కూడా బూందీ పర్ఫెక్ట్ షేప్లో కరెక్ట్గా వస్తుంది. మరొక విషయం ఏంటంటే, నేను ఇప్పుడు చూపించిన పిండి కన్సిస్టెన్సీ అవి కూడా బూందీ లడ్డు కోసం చూపించాను. అదే కార బూందీ కోసం ప్రిపేర్ చేసినట్లయితే ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బూందీ లడ్డూకి బూందీని ఇలా మెత్తగానే ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు లడ్డు కోసం పాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కడాయిలో 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల పంచదారని తీసుకోవాలి. ఇది స్వీట్ షాప్ వాళ్ళు తీసుకునే కొలత. స్వీట్ ఎక్కువగా వద్దు అనుకునేవారు 1/4 కప్పు తగ్గించుకున్నా కూడా పర్వాలేదు. 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని పంచదారని కరిగించుకోవాలి. బూందీ లడ్డూకి మనకి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం పాకాన్ని మరీ ఎక్కువగా కాకుండా పంచదార కరిగిన తర్వాత 3-4 నిమిషాలకి పాకాన్ని చెక్ చేసుకోవాలి. మనకి బూందీ లడ్డూకి తీగపాకం వస్తే సరిపోతుంది. ముదురు తీగపాకాన్ని పట్టినా కూడా బూందీ పైన షుగర్ క్రిస్టల్స్ అనేవి వస్తాయి. కనుక పాకాన్ని ఇలా లేతగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత
ఇందులో పటికను వేసుకోవాలి. ఈ పటికను ఇంటికి దిష్టికి కట్టడానికి అలాగే నీటిలో మలినాలను పోగొట్టడానికి ఉపయోగిస్తారు. ఇది వేసుకోవడం వలన పాకం గట్టిపడకుండా ఉంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పటికను వేసుకుంటే సరిపోతుంది. ఈ పటిక అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. పటికంతా కూడా పాకంలో కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఇందులో ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే బూందీని వేసుకుని కలుపుకోండి. అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని, కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా వేసుకోవాలి. బూందీ లడ్డూలోకి జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేయకుండానే యాడ్ చేస్తారు. మీకు కావాలంటే ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. వీటితో పాటుగా ఇందులో చిటికెడు పచ్చికర్పూరాన్ని, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. స్వీట్ షాప్స్లో దొరికే బూందీ లడ్డూలో అయితే ఖచ్చితంగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ని కానీ లేదా ఎల్లో ఫుడ్ కలర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ నుంచి దించుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు వదిలేస్తే బూందీ చాలా వరకు పాకాన్ని పీల్చుకుంటుంది. మరొక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ బూందీలోంచి 2-3 గరిటెల బూందీని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీరు మిక్సీ జార్లోకి గ్రైండ్ చేసుకునైనా తీసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తుతో అయినా సరే బూందీ మొత్తాన్ని ఒకసారి ఇనిపైనా సరే లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుని బూందీలో కలిపి లడ్డూలను ప్రిపేర్ చేసుకోవడం వలన లడ్డూలను చాలా ఈజీగా చుట్టుకోవచ్చు. అలాగే గ్రైండ్ చేసుకున్న ఈ ముద్ద ఏమైనా పాకం మిగిలిపోయి ఉంటే ఆ పాకం మొత్తాన్ని కూడా పీల్చేసుకుంటుంది. గ్రైండ్ చేసుకున్న ముద్దని బూందీలోకి వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా బూందీని తీసుకుని మనకు కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. మీరు లడ్డూలు చుట్టుకునే టైంకి ఈ మిశ్రమం అంతా కూడా గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోండి. బూందీ లడ్డూకి మనం లడ్డూలు ప్రిపేర్ చేసినప్పుడు మిగతా లడ్డూలకు చేసినట్లుగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని స్పీడ్గా చేస్తే లడ్డూలు అనేవి కరెక్ట్ షేప్లోకి రావు. మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు బూందీని మనకు కావాల్సిన సైజులో చేతిలోకి తీసుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా 4-5 సెకండ్ల పాటు హోల్డ్ చేసుకుంటూ చేసినట్లయితే చాలా ఈజీగా బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండో లడ్డూని మీకు వీడియోలో అదే విధంగా చేసి చూపిస్తున్నాను, మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు. ఒకసారి లడ్డూకి రౌండ్ షేప్ వచ్చిన తర్వాత అప్పుడు స్పీడ్గా లడ్డూల కింద చుట్టేసుకోవచ్చు. అలాగే ఈ బూందీలో మనం నెయ్యిని వేసుకున్నాం కాబట్టి చేతులకి ఎటువంటి నెయ్యి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే చేతిని అస్సలు తడి చేసుకుని లడ్డూలు ప్రిపేర్ చేయకండి. తడి చేసుకుని లడ్డూలు ప్రిపేర్ చేసినట్లయితే లడ్డూలు ఎక్కువ రోజులు నిలవ ఉండవు. ఈ లడ్డూలు ప్రిపేర్ చేసిన వెంటనే కొద్దిగా తడిగా అనిపిస్తాయి. నేను ప్రిపేర్ చేసిన వెంటనే మీకు చూపిస్తున్నాను. ఒక 4-5 గంటల తర్వాత అయితే పూర్తిగా ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత కూడా లోపల వైపు పటిక వేసుకోవడం వల్ల జ్యూసీగా ఉంటాయి. లడ్డూలు ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటాయి. నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి ఈ సైజులో లడ్డూలు దాదాపుగా 18 నుంచి 20 దాకా వచ్చాయి. దీనిని బట్టి మీరు క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వీనస్ కిచెన్ ఛానల్ని వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.